నిర్ణయం వరకు దాన్ని మనము క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిందే. రైట్, వన్ బై వన్ మాట్లాడదాం. అంతటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మిక రమేష్ గారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. యా, వినిపిస్తుందా రమేష్ గారు నా వాయిస్ మీకు? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. సో చూసారా, రాజకీయాల్లో మరి విలువలకి మారుపేరు జనసేన అని చెప్పేసి ఆ పార్టీ అధిష్టానం చెప్పకనే చెప్తుంది. హత్య కేసులో తమ పార్టీ ఇన్ఛార్జ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇమీడియట్గా వారి మీద వేటు వేశారు. సో వైసీపీ ఎప్పుడన్నా ఇలా జరిగిందా? ఎందుకు జరగలేదు సార్ బ్రహ్మనాయుడు గారు. ఇప్పుడు ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఇటువంటి వ్యవహారాలు జరిగినప్పుడు ఆ వ్యక్తుల్ని ఎప్పుడూ కూడా స్పేర్ చేయదు, ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేస్తుంది. అదేమి జనసేన పార్టీకి మాత్రమే చెందిన వ్యవహారంగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలో మా పార్టీలో ఎమ్మెల్సీ అనంతబాబు విషయం కూడా జరిగినప్పుడు మేము అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఇది చేయడం జరగలేదు, అతన్ని కూడా మేము సస్పెండ్ చేసాం. మరి ఎక్కడా జరగనట్టుగా కేవలం జనసేన పార్టీలోనే జరుగుతున్నట్టుగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు అసలు జనసేన పార్టీ మీరు దాంట్లో ఇనిషియల్గా మీ ఓపెనింగ్ వర్డ్స్లో చెప్పడం జరిగింది, సంచలనాలకు తెర తీసిన జనసేన, మిగతా రాజకీయ పార్టీలకు భిన్నంగా జనసేన అధిష్టానం నిర్ణయాలు, పార్టీ ఇన్ఛార్జీల కదలికలపై డాగ కన్నేసిన జనసేన అధిష్టానం. ఇప్పుడు అసలు ఆ పార్టీకి సంచలనాలు అనేది జనసేన పార్టీయే ఒక సంచలనం. ఎందుకంటే అండి సంస్థాగతంగా నిర్మాణం ఉండదు ఆ పార్టీకి, ఎక్కడా కూడా ఒక విధానం ఉండదు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చెప్పిన మాటని రేపొద్దున ఆ మాట మీద స్టాండ్ అవుతారో లేదో తెలియదు. ఈ రకంగా ఖచ్చితంగా ఆ పార్టీని సంచలన పార్టీ అని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కాదు, మీరు అంతర్గతంగా పార్టీలో పనిచేస్తారని అనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో నిర్మాణం లేదనేది మీకు ఎట్లా తెలిసిపోయింది? అసలు నాకు ఎక్కడ గ్రామ కమిటీలు కనిపించవు, మండల కమిటీలు కనిపించవు, వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అనేది ఎందుకు సార్? ఇప్పుడు టీడీపీ ఉంది, మీరైనా నేనైనా ఇంకొకడైనా సరే ఖచ్చితంగా అక్కడ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఉంది, అక్కడ కమిటీస్ ఉన్నాయని చెప్పి ఎవరైనా చెబుతాం. వైసీపీకి లేవా? మీరు చెప్పుకోవాల్సింది మీ పార్టీ గురించి కదా. మా పార్టీ ఆర్గనైజేషన్ ఎక్కడికక్కడ ఉంది కాబట్టి ఈ రోజుకి కూడా 40% ఓటింగ్ సాధించాం మేము. లేకపోతే 40% ఓటింగ్ అనేది రాదు కదా. మేము చెప్పక్కర్లా, పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఆ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల మీటింగ్ లో మనకు ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఉందా, 1000 మంది బూత్ కమిటీ సభ్యుల్ని మనం చూపించగలమా, మనకి ఉన్నారా అని స్వయంగా ఎన్నికలకు ముందు ఆయన టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకునేటప్పుడు సీట్ల అది అడిగేటప్పుడు ఆయన మాట్లాడిన మాటలు నేను చెప్పడం కాదండి, స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ఒప్పుకున్నారు. మనకి స్ట్రక్చర్ లేదు, బూత్ కమిటీ సభ్యులు లేరు, ఎవరూ లేరు, సో మనం ఖచ్చితంగా పార్టీతో పొత్తు పెట్టుకోవాలి, ఎన్ని సీట్లు అయితే వస్తాయో అన్ని సీట్లు మనం తీసుకోవాలనే విధంగా ఆయన మాట్లాడిన సందర్భం మనందరం కూడా చూసిందే. ఈ రోజున మీకు ఒకటి పెట్టాను సార్, మీరు చూసారు లేదు? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ మీద కూడా తప్పు చేస్తే వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటుందని చెప్పి చెప్పడం జరిగింది వివేక్ గారు కూడా. కానీ టీవీ రామారావు గారు నిన్న దేనికోసం ఆయన మాట్లాడారు సార్? పదవులు కరెక్ట్ గా ఇవ్వలేదనే దాని మీదే కదా ఆయన మాట్లాడింది. బ్రహ్మనాయుడు గారు మీ మాట నాకు వినపట్లేదండి బ్రహ్మనాయుడు గారు. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. కంటిన్యూ చేయండి. కొవ్వూరు ఇన్ఛార్జ్ టీవీ రామారావు గారు పదవులో సరిగ్గా పంపకం జరగలేదు, జనసేన పార్టీకి అన్యాయం జరిగిందనే దాని మీద కదండి ఆయన ఇన్ఛార్జ్ గా తప్పించి ఆయన మీద ఎంక్వైరీ వేశారు. మరి ఏపీ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేసిన కనకరాజ్ సూరి గారు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు పేపర్లో, మీకు పెట్టాను కూడా ఇప్పుడు, అది మీరు చూడండి. పదవులన్నీ మీకేనా, మేము ప్రేక్షకులమా, టీడీపీ తీరుపై నిలదీసిన జనసేన నేత కనకరాజు సూరి. చూడండి, ఒకసారి చూడండి. ఏం పేపర్ అండి ఇది? మీకేనా, మేము ప్రేక్షక పాత్ర వహించాలా, పదవులు మీరు అనుభవిస్తారు, మేము చూస్తూ ఊరుకోవాలా, ఇకపై అలా సాగదు, మాపై టీడీపీ బీజేపీ నిర్లక్ష్యాన్ని సహించేది లేదంటూ జనసేన నేత క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేసిన వెంకట సూర్యనారాయణ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని గురించి మీరు చూసారు లేదు? మరి అంత డైరెక్ట్ గా పేపర్ స్టేట్మెంట్ ఆ రోజున కనకరాజ్ సూరి గారు అనే వ్యక్తి క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గారు అంటే ఆయన ఇచ్చినప్పుడు మరి ఆయన మీద ఏ విధమైన చర్యలు ఈ జనసేన పార్టీ ఎందుకు తీసుకురాలేదండి?
ఇప్పుడు ఈయన మాట్లాడింది, ఈయన ఏంటంటే కొంచెం రోడ్ ఎక్కి ధర్నా చేశారు, నిరసన తెలిపాడు. ఆయన డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రెస్ మీట్ పెట్టి స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి దీనికి తేడా ఏముంది? సరే, అది పక్కన పెడితే మన చర్చ ప్రధానంగా ఇప్పుడు గతంలో అనంతబాబు గారి ఇష్యూ బయటకు వచ్చినప్పుడు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇది తప్పు, అనంతబాబు గారిని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి, ఎమ్మెల్సీ నుంచి తప్పించాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు మరి ఆ పరిస్థితులు ఏమీ వైసీపీలో జరగలేదు అనేది ఎన్నో సంవత్సరాల పాటు మనం గతంలో ఎన్నో డిబేట్లో చర్చించుకున్న పరిస్థితి ఉంది. సార్ ఇప్పుడు మీరు జరగలేదు అని చెప్పి మీరు చర్చించుకున్నాం అని చెప్పి మీరు చెప్తారు. ఆ ఇన్సిడెంట్ జరిగింది మే 19వ తారీఖున. మే 19వ తారీఖు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొన్ని రోజులు ఎంక్వైరీ జరిగింది. ఇది 24వ తారీఖు వరకు అనంతబాబే చంపాడని చెప్పి అతనే లొంగిపోవడం జరిగింది. లొంగిపోయిన తర్వాత 25వ తారీఖున ఇమ్మీడియట్ గా 24వ తారీఖున అతను ఒప్పుకున్న తర్వాత 25వ తారీఖున అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. కావాలంటే మీరు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసి చెక్ చేసుకోవచ్చు. గతంలో వైఎస్